అయ్యారండి ఈయన 71 ఎకరాలు 39 సెంట్లు ఈ సత్రావుకి దాఖలుపరిచారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఖుర్షీద్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐన్విల్లి మండలం వీరవెల్లిపాలెం వెళ్తున్నామండి. వీరవెల్లిపాలెం వెళ్ళిన తర్వాత అక్కడ ఊరు ఎలా ఉందో చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనం ఈ వీరవెల్లిపాలెం వెళ్ళాలంటే ముత్తేశ్వరం మీదుగా ఐన్విల్ లంక దాటితే వీరవెల్లిపాలెం వస్తుందండి. మనం ఇప్పుడు వీరవెల్లిపాలెం వెళ్ళడానికి గల కారణం ఏంటంటే చరిత్రలో మహానుభావులు చాలా అరుదుగా ఉంటారండి. అటువంటి అరుదైన వ్యక్తుల్లో ఈ వ్యక్తి కూడా ఒకరు ఉన్నారండి. ఇతను పేరు ముద్రగడ నాగయ్య గారు. ఒక మనిషి పేరు కానీ వెనక ఒక మహోన్నత చరిత్ర. బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైన ఒక అన్నదాన సత్రం. ఏడాదులు గడిచిన ఆ సేవ ఆగలేదు, ఇకపై ఆగదు కూడా. 70 ఎకరాల పైబడి భూమిని ఇచ్చి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టిన గొప్ప మనసు ముద్రగడ నాగయ్య గారిదండి. అలాంటి మహానుభావుడి చరిత్ర మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న నాగయ్య గారి ఫోటో అండి ఇది. మధ్యలో సెంటర్లో దండేసి ఉంది కదా, అది నాగయ్య గారి ఫోటో అండి ఇది. నాగయ్య గారి ఫోటోకి అటుపక్క ఇటుపక్క ఉన్నవారు నాగయ్య గారి వంశస్థులండి వీళ్ళు. సార్, ఇప్పుడు ఈ ఫోటోలు ఉన్నాయి కదండి, ఆ ఫోటోలు ఎవరి ఏంటనేది మీరు గుర్తుపట్టగలరా? నలుగురు కొడుకులండి. నాగయ్య గారు నలుగురు కొడుకులండి ఆయనకి. ఓకే సార్. నలుగురు కొడుకులు ఫోటోలు నలుగురు కూడా, వీళ్ళు నలుగురు మనవాళ్ళు. ఓకే సార్, మనవాళ్ళు అండి వీళ్ళు నలుగురు. మనవాళ్ళు కొడుకులు ఫోటోలు లేవు. కొడుకుల ఫోటోలు మనకు దొరకలేదు. ఓకే సార్. వీళ్ళ అమ్మాయి మన ముద్రగడ వెంకట సింహారావు గారి ముగ్గురు కూతురు అంటే పెద్ద అమ్మాయి అండి. ఓకే. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ముద్రగడ నాగయ్య గారి గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చూస్తున్న సత్రం అయితే 1965లో రినోవేట్ చేశారండి ఇది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న ఈ పట్టిక నాగయ్య గారు నియమించిన 9 నియమాల పట్టిక అండి ఇది. ఈ పట్టికలో ఉన్న 9 నియమాలు కూడా తూచా తప్పకుండా పాటిస్తారండి. సత్రానికి సంబంధించిన భూముల వివరాలు ఈ పట్టికలో ఉన్నాయి. ఇలాగ ఆయన ఆశయాలు ఇలా ఆబ్జెక్ట్స్ కింద ఆబ్జెక్ట్స్ ఇలాగా. ఓకే సార్, మీరు ఎన్నో తరం సార్? మీరు 5వ తరం. ఏం పేరు సార్ మీది? నా పేరు ముద్రగడ గణేష్. ముద్రగడ గణేష్ అండి. సార్, మీ పేరేంటి సార్? ముద్రగడ నాగారం అండి. ముద్రగడ నాగారం అండి. మీరు ఎన్నో తరం సార్? మీరు? మాది 5వ తరం. మీరు కూడా 5వ తరం అండి. 5వ తరం. ఓకే సార్. మీకు ఎంతమంది పిల్లలండి? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలండి. పిల్లల పేర్లండి? కార్తికేయ, భానుతేజ. ఏం చదువుతున్నారండి? బీటెక్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఈ అన్ని మీరు దగ్గర నుంచి చూసుకుంటున్నారా? ఈ ఏదైతే 9 నియమాలు మనకి పెద్దలు యాప్ చెప్పి వెళ్ళినాయి అదే ఈ ఫౌండర్ ముద్రగడ నాగయ్య గారు అండి. అవునండి. ఫౌండర్ ముద్రగడ నాగయ్య గారు. ఈయనకి 9 కుమారులు అండి. 9 కుమారులకి సమాన వాటాగా 9 కుమారులకి సమాన వాటాగా ఇచ్చి సత్రంకి 70 ఎకరాల 39 సెంట్లు ఆస్తి. ఈయన సూర్యనారాయణమూర్తి భక్తుడు అండి. ఈయన సూర్యనారాయణమూర్తి భక్తుడు. సూర్యనారాయణమూర్తి శ్రీ సూర్యనారాయణమూర్తి సత్రం అని పెట్టండి. 71 ఎకరాల 39 సెంట్లు ఈ సత్రావుకి దాఖలుపరిచారు. దాఖలుపరిచి ఈయన ఆశయాలు కోరిక మేరకు ఆశయాలు ఆబ్జెక్ట్స్ జరుగుతున్నాయండి నేటికి. కార్తీక మాసం లక్ష్మీపత్ర పూజ, అన్నదానం. ఎప్పుడు స్థాపించారు సార్ ఇది? ఈయన నిర్యాణం 1912లో అయ్యారండి. అంత పూర్వమే ఈయన స్థాపించారు. 1912లో నిర్యాణం అయ్యారు. ఓకే. అంత ముందు నుంచి ఈ సంస్థ ఉందండి. 1912 కన్నా ముందు నుంచే ఉంది ఈ సంస్థ. అంతకు ముందు నుంచి ఉందండి. ఉంది. ఆయన ఈ ఆబ్జెక్ట్స్ రాశారండి. కార్తీక మాసం లక్ష్మీపత్ర పూజ, అన్నదానం ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరగాలి, జరిపించాలండి. అదే ఆ ఆబ్జెక్ట్స్ ఏమో కార్తీక మాసం లక్ష్మీపత్ర పూజ, అన్నదానం, రథసప్తమి అన్నదానం, కోటిపల్లి మహాశివరాత్రి అన్నదానం, 3 టెంపుల్స్కి కాలభైరవ స్వామి, సోమేశ్వర స్వామి, ఊళ్ళో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, 3 దేవాలయాలకి నందాదీపం, పడితరం, పుష్కరాలకి భోజనాలు, దాత పుట్టినరోజున బ్లాంకెట్స్ పంచిపెడతాం. ఈ వగైరా వగైరా ఆబ్జెక్ట్స్ కార్యక్రమాలు ఉన్నాయండి. ప్రకృతి విపత్తులు అయ్యి జరిగినప్పుడు మన సంస్థ ద్వారా ఏముంటాయి సార్ ఇక్కడ?
విపత్తులు అవి వచ్చినప్పుడు మన సంస్థ నుంచి అదే వారికి బ్లాంకెట్స్ అవి పంచి పెడతాం, భోజనాలు సదుపాయం ఏర్పాటు వగేరా కార్యక్రమాలు చేస్తాం. ఓకే సార్. ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుందండి. బ్రిటిష్ కాలం నుంచి కూడా మెయింటైన్ చేస్తున్న రికార్డులు చూపించారండి నాకు. ఈ సత్రంతో పాటు ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉందండి. నాగయ్య గారు పేరు మీద కళ్యాణ మండపం కూడా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.